Hello friends, in this video series, let us learn Telugu version for some commonly used English phrases. Here is volume 4 of the series from 76 to 100. Do I have to pay GST means నేను GST చెల్లించాలా. Here do I have to pay means నేను చెల్లించాలా. So here instead of GST you can say anything depending on the context. Where is the currency exchange office means నగదు మార్పిడి కార్యాలయం ఎక్కడ ఉంది. Usually people say currency exchange office only while speaking. So here where means ekkada, is means undi, currency means nagadu, exchange means మార్పిడి, office means కార్యాలయం. This is not my bag means ఇది నా సంచి కాదు. So here this is not means ఇది కాదు. My means నా, bag means సంచి. Please bring a trolley means దయచేసి ట్రాలీ. ట్రాలీ అంటే తెలుగులో చిన్న బండి, బట్ యూజువల్లీ పీపుల్ సే ట్రాలీ ఓన్లీ. బట్ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ద తెలుగు వర్డ్ యూ కెన్ సే చిన్న బండి ఆర్ యూ కెన్ జస్ట్ సే బండి. యాజ్ పర్ ద డిక్షనరీ ద మీనింగ్ ఆఫ్ ట్రాలీ ఈజ్ చిన్న బండి, బట్ ఇట్స్ ఓకే టు సే బండి ఆల్సో. బండి మీన్స్ లైక్ వెహికల్, but since it is a small one we have the Telugu word chinna bandi, but in spoken Telugu it's okay to say bandi. So please bring means దయచేసి తీసుకురండి or తీసుకుని రండి, both are correct. Can I take a prepaid taxi means నేను prepaid taxi తీసుకోవచ్చా. So here can I take means నేను తీసుకోవచ్చా. What do you want to order for yourself means మీకోసం మీరు ఏమి ఆర్డర్ చేయాలనుకుంటున్నారు. యూజ్ ద వర్డ్ ఆర్డర్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ ఇట్ ఈస్, బట్ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ఆల్ ద తెలుగు వర్డ్స్ యూ కెన్ సే మీరు మీకోసం ఏం తెప్పించాలనుకుంటున్నారు ఆర్ మీరు మీకోసం ఏం తెప్పించుకుంటారు. ఆర్ ఇన్ సింపుల్ వర్డ్స్ యూ కెన్ ఆల్సో సే మీరు ఏం తీసుకుంటారు. Basically it means what food do you take. I want some water means నాకు కొంచెం నీళ్లు కావాలి. నాకు కొంచెం నీళ్లు కావాలి. Some means కొంచెం, water means నీళ్లు, I want means నాకు కావాలి. Thank you means ధన్యవాదాలు. You are welcome means మీకు స్వాగతం. మీకు స్వాగతం. నో ప్రాబ్లం మీన్స్ పర్వాలేదండి ఆర్ యూ కెన్ ఆల్సో సే పర్వాలేదు. నో ప్రాబ్లం మీన్స్ పర్వాలేదు, బట్ యూ కెన్ ఆల్సో యాడ్ అండి ఆనరిఫిక్ మార్కర్ ఎట్ ది ఎండ్. సో ఇట్ విల్ బి పర్వాలేదండి. ఎక్స్క్యూజ్ మీ ఆర్ సారీ, బోత్ వర్డ్స్ గివ్ ఆల్మోస్ట్ సేమ్ మీనింగ్. నన్ను క్షమించండి ఆర్ యూ కెన్ జస్ట్ సే క్షమించండి. Of course means tappakunda. Usually when somebody asks some permission or something like that, usually you say of course you can do. Then the reply will be like this: tappakunda meer cheyandi. So tappakunda, it is not word to word translation for of course, but it is used in that context. Tappakunda, to give permission to do something. You are right means మీరు చెప్పింది నిజమే. దిస్ ఈజ్ ఆల్సో నాట్ వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్, దిస్ ఈజ్ కాంటెక్చువల్ మీనింగ్. ఓకే, సో మీరు చెప్పింది నిజమే. హియర్ మీరు చెప్పింది మీన్స్ ద థింగ్ ఆర్ వర్డ్ వాట్ యు సెడ్ జస్ట్ నౌ. నిజమే మీన్స్ ట్రూ ఆర్ రైట్. ఐ థింక్ సో మీన్స్ నేను అలా అనుకుంటున్నాను, ఆర్ యూ కెన్ ఆల్సో సే ఆర్ సింప్లీ యూ కెన్ సే అనుకుంటా. అనుకుంటా. ఇట్ ఈస్ రాంగ్ మీన్స్ అది తప్పు. అది తప్పు.
ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ ఇన్ గూగుల్ మీన్స్ దయచేసి దీనిని ఆర్ దీన్ని గూగుల్లో చూడండి. సో ప్లీజ్ చెక్ మీన్స్ వీ కెన్ సే చూడండి. యాక్చువల్లీ ప్లీజ్ చెక్ మీన్స్ తనిఖీ చేయండి, బట్ ఇట్ ఈస్ వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ దట్ తనిఖీ చేయండి వర్డ్. బట్ in real life situations we don't use that తనిఖీ చేయండి word, we just say చూడండి. చూడండి means see, please see, in that sense we translate. Please check means we modify as please see, then the translation will be చూడండి, please check, దయచేసి చూడండి. It means దీనిని or దీన్ని. In Google means గూగుల్లో. Please go to the taxi queue means దయచేసి వరుసలో ఉన్న ట్యాక్సీ ల దగ్గరకు వెళ్ళండి. సో హియర్ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ద వర్డ్ ట్యాక్సీ క్యూ యూ కెన్ సే దయచేసి ట్యాక్సీ క్యూ వద్దకు వెళ్ళండి. సో బేసికలీ ప్లీజ్ గో మీన్స్ దయచేసి వెళ్ళండి. టు మీన్స్ కు, ట్యాక్సీ క్యూ మీన్స్ బాడుగ కార్, క్యూ మీన్స్ వరుసలో ఉన్న, వరుసలో ఉన్న. But people are using just taxi queue only. So taxi queue, please go to the taxi queue means దయచేసి taxi queue దగ్గరకు వెళ్ళండి. But if you want to use the Telugu word you can say వరుసలో ఉన్న బాడుగ కార్ల దగ్గరకు వెళ్ళండి. This is pure translation. I want to go to city hotel means నేను సిటీ హోటల్కు వెళ్ళాలనుకుంటున్నాను. సో I want to go means నేను వెళ్ళాలనుకుంటున్నాను. City hotel. So when you are using this sentence in place of city hotel you can write any destination, you can use any destination. For example, I want to go to Taj Mahal. నేను తాజ్ మహల్ కు వెళ్ళాలనుకుంటున్నాను. వెళ్ళాలనుకుంటున్నాను, it means I want to go. How much would be the taxi fare? టాక్సీ ఛార్జీలు ఎంత? How much means ఎంత. Taxi fare means we can say taxi ఛార్జీలు. Here would be means ఉంటాయి. టాక్సీ ఛార్జీలు ఎంత ఉంటాయి, but it is understandable. You don't need to add the would be meaning. Would be means it here టాక్సీ ఛార్జీలు ఎంత ఉంటాయి, that is the full meaning. But if you say టాక్సీ ఛార్జీలు ఎంత, it is understandable. As per taxi meter sir. Taxi meter ప్రకారం sir. So here as per means ప్రకారం. Approximately $25. సుమారు $25. So approximately means సుమారు. 25 means 25 డాలర్లు. Dollar, then lu is the suffix we use for the plural nouns. What are the interesting places to be visited in Singapore? Means సింగపూర్ లో సందర్శించాల్సిన ఆసక్తికరమైన ప్రదేశాలు ఏమున్నాయి? So here we can say what are the interesting places means ఆసక్తికరమైన ప్రదేశాలు, ఓకే, ఏమున్నాయి. టు బి విజిటెడ్, టు బి విజిటెడ్ మీన్స్ సందర్శించాల్సిన, సందర్శించాల్సిన. ఇన్ సింగపూర్ మీన్స్ సింగపూర్లో. దేర్ ఆర్ సో మెనీ టూరిస్ట్ అట్రాక్షన్స్ ఇన్ సింగపూర్. సింగపూర్లో చాలా పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. హియర్ దేర్ ఆర్ సో మెనీ మీన్స్ అక్కడ చాలా ఉన్నాయి. బట్ యూజువల్లీ వెన్ వీ రైట్ ద location name, when we specify the location name, we don't need to translate the meaning of there. Akkada, akkada, there means akkada. We directly say we directly use this location name in place of there in Telugu. Okay, so akkada instead of akkada we can say Singapore lo. Okay, in Singapore, Singapore lo. Chala chala means many. Many. Tourist attractions means పర్యాటక ఆకర్షణలు, పర్యాటక ఆకర్షణలు. There are means అక్కడ ఉన్నాయి, but here అక్కడ it is not necessary.
You can just say ఉన్నాయి to translate are. How big your Singapore is? మీ సింగపూర్ ఎంత పెద్దది? So how big, how big. So we can also modify this meaning like this. మీ సింగపూర్ ఎంత పెద్దగా ఉంటుంది? This is another translation, but you can also say మీ సింగపూర్ ఎంత పెద్దది. But if you translate word to word translation, we get like this. How big is means ఎంత పెద్దగా ఉంటుంది. Your means me. Where are you coming from, sir? Sir, మీరు ఎక్కడి నుండి వస్తున్నారు? Actually, where means ఎక్కడ. You can also say ekkada nundi, but just to make it rhyming sound, here we have nundi, e sound. To get that rhyming sound, we can change ekkada to ekkadi. Ekkadi nundi. So ekkada means where, from means nundi. Coming means vastunnaru. You means meeru. Thank you for watching this video. We will meet again in the next video.